ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరొక వీడియోతో మీ ముందు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. దయచేసి ఈ యొక్క వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, సాతాను అనే సబ్జెక్టు కొనసాగుతుందండి. కనుక సాతాను గురించి లాస్ట్ 2 వీడియోలో అనేక విషయాలు తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో కూడా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలోంచి సాతాను అనే దానికి వివరణ మనం తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాతాను అనే సబ్జెక్టు కొనసాగించడంలో మనము యోబు గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే యోబు గ్రంథంలో కూడా సాతాను అనే క్యారెక్టర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అక్కడ సాతాను అనే పాత్ర, సాతాను అనే క్యారెక్టరు అంటే ఒక సపరేట్ భావోద్రేగాలు కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక పవర్గా మనకి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే సాతాను అపవాది అనేటువంటిది యోబు గ్రంథంలో మనం పరిశీలన చేద్దాం ఈ యొక్క వీడియోలో. అయితే బైబిల్ గ్రంథం మనం గమనించినట్లయితే ప్రతి పుస్తకం కూడా ఎవరు రాశారు, ఏ టైంలో రాశారు అనే వివరణ మనకి చరిత్రకారులు చెబుతారు. కానీ యోబు గ్రంథం అనేది ఎవరు రాశారు, ఏ టైంలో రాశారు అనే విషయాలు క్లారిటీ ఎవరు కరెక్ట్గా తెలియపరచరు. సో కొంతమంది జ్ఞానులు, బైబిల్ పండితులు, చరిత్రకారులు సో యోబు అనేవాడు అబ్రహాం టైం లైన్కి సంబంధించిన వాడు అని చెప్తారనమాట. సో కొంతమంది ఆ యొక్క యోబు గ్రంథము మోషే రాసి ఉండొచ్చు అంటారు. కొంతమంది అయితే యోబు స్నేహితుల్లో ఎవరో ఒకరు రాసి ఉండొచ్చు అంటారు. కొంతమంది అయితే అనేక మంది రచయితలు కలిసి ఆ యొక్క యోబు గ్రంథాన్ని రచించారు అని వారి వారి అభిప్రాయాలు తెలియచేస్తారు. అయితే పర్టికులర్గా పలానా వ్యక్తి రాశాడు, పలానా టైం లైన్లో రాశాడు అనే వివరణ యోబు గ్రంథం గురించి ఎవరు అంత క్లారిటీగా ఇవ్వలేదండి. అయితే యోబు చరిత్ర జరగడం అనేది వాస్తవం. ఎందుకంటే యోబు నీతిమంతుడని అనేక గ్రంథాల్లో, మిగిలిన గ్రంథాల్లో కూడా యోబు గురించి, నోహ గురించి, దానియేలు గురించి అనే ప్రస్తావన దేవుడు రాయించాడు. కాబట్టి యోబు చరిత్ర అనేది భూమి మీద జరిగింది. ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటాస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. ఇక్కడ గమనించండి, దేవదూతలు యెహోవా సన్నిధిని చేరినప్పుడు అపవాది కూడా యెహోవా సన్నిధికి వచ్చాడట. ఈ వచనంలో ఏముందంటే, దేవదూతలందరూ కలిసి యెహోవా సన్నిధిని కూడుకున్నప్పుడు అపవాది కూడా యెహోవా సన్నిధికి వచ్చాడట. ఇది ఎంతవరకు వాస్తవము అంటే బైబిల్లో ఉంది కదండి అని మీరు చెప్తారు. సో దాని వివరణ అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో దేవదూతలు యెహోవా సన్నిధి కూడుకున్నప్పుడు అపవాది యెహోవా సన్నిధికి రావడం అనేది ఎంతవరకు వాస్తవము మనం గమనించినట్లయితే 1 తిమోతి 6:16 వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి, అంటే దేవుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే సమీపింపరాని తేజస్సు. సో అంత తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి ఉన్నాడట. సో ఇలా ఉన్న పరిస్థితిలో సాతాను దేవుని కంట్రోల్లోకి, దేవుని సన్నిధిలోకి ఎలా రాగలడు? అదే రీతిగా మనము కీర్తనలు 5వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారు నీకు అసహ్యులు. అంటే డాంబికులు దేవుని సన్నిధిని నిలువలేరు, పాపం చేసేవారు దేవునికి అసహ్యులు అన్నప్పుడు దేవుని సన్నిధిలో అపవాది లేక సాతాను ఎలా నిలవగలడు? ఎందుకంటే మనము 1వ అధ్యాయం 6వ వచనంలో క్లియర్గా ఉంది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను, ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను అనే వాక్యం ఉంది. సో ఆ దేవదూతలతో కలిసి దేవుని సన్నిధిలో అపవాది ఉండడానికి అవకాశం లేదండి. ఎందుకంటే అపవాది అనేటువంటి వాడు పాపానికి సంబంధించిన వాడు. సో డాంబికులు దేవుని సన్నిధిని నిలువలేరు, పాపులు దేవునికి అసహ్యులు అని చెబుతున్నప్పుడు దేవుని సన్నిధిలో అపవాది ఎలా రాగలడు? సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉంటే అపవాది ఎలా దేవుని సన్నిధిలోకి రాగలడు? సో ఈ 1వ అధ్యాయం 6వ వచనంలో వివరణ మనకి తెలియాలంటే దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుట అనే విషయం గురించి మనం ఆలోచన చేయాలి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుట అనే విషయం గురించి మనం ఆలోచన చేస్తే సాతాను దేవుని సన్నిధిలోకి ఎలా వచ్చింది, దాని అర్థం ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం దేవదూతలు అంటే రక్తమాంసాలు లేకుండా మహిమ శరీరంతో దేవుని సన్నిధిలో ఉండేటువంటివి అనుకుంటాం మనము. సో అవి మాత్రమే కాదండి. దేవదూతలు అంటే మహిమ శరీరంతో దేవుని సన్నిధిలో ఉండేవి మాత్రమే కావు, అవి దేవదూతలే. కానీ అవి మాత్రమే కావు. ఎందుకంటే బైబిల్లో దేవదూత అనే
పదము సంబోధించినప్పుడు అనేక సందర్భాలకి అనేక వ్యక్తులకి ఆ యొక్క పదాన్ని బైబిల్లో వాడడం జరిగింది. ఇక్కడ దూత అంటే వార్తాహరుడు, లేక సమాచారాన్ని ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్లేవాడు, లేక దేవుడు చెప్పిన పని చేసేవారు. సో ఈ కేటగిరీలన్నీ కూడా దేవదూత అని అంటారండి. మీకు అర్థమవుతుందా? దూత అనే పదానికి అర్థం ఏంటంటే వార్తాహరుడు, అంటే సమాచారాన్ని ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్లేవాడు, లేక దేవుని చెప్పిన ఏ పనైనా చేసేవారు. సో ఈ పనిలో మహిమ శరీరము కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు, లేక మనుషులుగా దేవుని చేతిలో వాడబడినటువంటి భక్తులు మనుషులైన వారు కూడా ఉన్నారు. ఇంకా మనం చెప్పాలంటే కొన్ని యానిమల్స్, జంతువులు కూడా దేవుని పని నిమిత్తమే వాడబడినప్పుడు అవి కూడా దేవుని సేవకులుగా దేవదూతలుగా వాటిని కూడా పిలవడానికి అవకాశం ఉంది. కనుక మనం దేవదూత అంటే కేవలం మహిమ శరీరం ధరించుకున్నటువంటి దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు మాత్రమే అనుకుంటాం. దేవదూత అంటే చాలా మందికి వర్తిస్తుందండి. సో మనం ఇందాక చదువుకున్నాం యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచినప్పుడు అపవాది అనేటువంటి వాడు అక్కడికి వచ్చాడని. సో మనం గమనిస్తే అపవాది దేవుని యొక్క సన్నిధికి రావడానికి అవకాశం లేదు వాక్య ప్రకారంగా. కొంతమంది దేవుని బిడ్డలు కూడా దేవదూతలుగా బైబిల్ ప్రకారంగా పిలువబడ్డారు. కనుక యోబు గురించి కొంతమంది మాట్లాడుకుంటున్నారు పాజిటివ్గా, యోబు చాలా మంచి భక్తుడు అని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎవరో ఒకరు అంటే దేవునికి విరుద్ధంగా ఆలోచించేవారు. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం, సో శరీర స్వభావము దేవునికి విరుద్ధమైన స్వభావమే సాతాను అని. కనుక ఆ స్వభావం కలిగినటువంటి వారు ఎవరో ఒకరు ఆ డిస్కషన్లోకి వచ్చి ఉండొచ్చు. ఎందుకు అంటే అక్కడ ఆ దేవదూతలు అంటే ఒరిజినల్గా మహిమ శరీరము కలిగిన వారు డిస్కస్ చేస్తున్నట్టు కాదండి. ఎందుకంటే దేవుని బిడ్డలు యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి యోబు విషయం గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనము 7వ వచనం గమనించినట్లయితే యెహోవా అంటున్నాడు, దేవుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ గమనించినట్లయితే దేవుడే డైరెక్ట్గా అపవాదితో అడుగుతున్నట్టు ఉంది వాక్యము. అయితే ఇక్కడ నిజానికి దేవుడే డైరెక్ట్గా అపవాదితో మాట్లాడలేదు. దేవుడికి రిప్రజెంట్గా అక్కడ ఉన్నవారు అడుగుచున్నారు. ఆ డిస్కషన్కి వచ్చినటువంటి ఆ విరుద్ధమైన స్వభావం కలిగిన వాడితో నువ్వు ఎవరు అంటున్నప్పుడు నేను అటు ఇటు తిరుగుచు ఇలా వచ్చాను అని చెప్తున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్గా దేవుడు ఎక్కడ మాట్లాడలేదండి. ఎందుకు అంటే మనకి మండుతున్న పొదలో మోషే సందర్భాన్ని గమనించిన అక్కడ కూడా దేవుడే డైరెక్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ దేవదూత మాట్లాడింది. కనుక దేవునికి రిప్రజెంట్గా దేవదూత కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, ఇలా మాట్లాడిన సందర్భాలే మనం బైబిల్లో ప్రతీది కూడా అలా ఆలోచించాలి. ఎందుకంటే డైరెక్ట్గా దేవుడే మాట్లాడినట్టు ఉంటుంది, కానీ దేవుడు డైరెక్ట్గా ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు కదా, ఆయన స్వరము ఆయన స్వరూపము ఏ కాలంలో మీరు వినలేదు చూడలేదు అని. సో అటువంటప్పుడు మనము డైరెక్ట్గా ఆ సందర్భంలో దేవుడే సాతానుతో మాట్లాడుతున్నాడంటే దేవునికి రిప్రజెంట్గా దేవుని బిడ్డ ఎవరో ఆ యొక్క దేవునికి విరుద్ధమైన స్వభావం కలిగిన వారితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు క్వశ్చన్ వేయచ్చు, ఎందుకంటే మరి దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదండి, మీరు డైరెక్ట్గా దేవుడు మాట్లాడు అంటున్నారు, మరి భక్తులందరూ ఎలా మాట్లాడుతున్నారు? ఈ భక్తులకి దేవుడు మాట్లాడకుండా ఈ భక్తులు ఎలా మాట్లాడుతున్నారు ప్రజలతో అంటే దేవుని ఆత్మతో, అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చాలామంది భక్తులు మాట్లాడారండి. అంటే వారి మాటలు కాదు, అవి దేవుని మాటలు. అలాగే కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రేరేపణ ద్వారా, ఇప్పుడైతే వాక్యం ద్వారా. సో ఇలా దేవుడు ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు. సో ఇక్కడ కూడా సాతానుతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడలేదు. దేవుడికి రిప్రజెంట్గా అక్కడ జరుగుతున్న డిస్కషన్లో దేవుని పక్షాన ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోటే? సాతానుతో, అంటే ఒక మనిషితోనే, దేవునికి విరుద్ధమైన స్వభావం కలిగిన ఒక మనిషితోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరు అంటే నేను అటు ఇటు తిరుగుచూ వచ్చాను అని ఆయన చెప్పాడు. మనం అన్ని సందర్భాలు కూడా అక్షరాలు వచ్చే అర్థం మాత్రమే చూడకూడదు. సో ఒక విషయం గురించి బైబిల్ అంతా ఏం చెప్తుందని అన్ని పుస్తకాల నుంచి అన్ని వచనాల ఆధారంతో ఒక విషయాన్ని ధృవీకరించాలి. సో ఆ సందర్భంలో ఇంకో మాట చూద్దాం మనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు.
ఇక్కడ దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడండి. అంటే దేవుని పక్షంగా అక్కడ ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? అపవాదితో. సో ఈ యొక్క దేవునికి విరుద్ధమైన స్వభావం కలిగిన వ్యక్తితో ఏమంటున్నాడంటే, యోబు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు, అతని వంటి వాడిని నువ్వు చూసావా అని అక్కడ సంభాషణ జరుగుతుంది. అప్పుడు అపవాది ఏమంటున్నాడంటే, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేతే అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. సో అపవాది ఏమన్నాడంటే, నువ్వు ఊరకే యోబు నీకు భక్తుడిగా ఉన్నాడా, సో అతనికి కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేశావు, అందువల్లే అతను నీకు భక్తిపరుడుగా ఉన్నాడు అని అపవాది దేవునికి సమాధానం చెప్తుంది. అయితే అపవాది అంటున్నాడు, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, నువ్వు నీ చెయ్యి చాపి అతన్ని మొత్తితే అతడు నీ ఎదుటనే నిన్ను దూషిస్తాడు అని అపవాది దేవునితో మాట్లాడుతుంది. సో ఇక్కడ గమనిస్తే యెహోవా అంటున్నాడు మళ్ళీ, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశము ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. అపవాది ఏమంటుందంటే, అతనికి కలిగిన సమస్తాన్ని నువ్వు మొత్తు అని చెప్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, అతడు నీ వశంలో ఉన్నాడే కదా, అతని ప్రాణానికి ఏం చేయకుండా మిగిలిన కార్యక్రమాలు చెయ్యి అంటున్నాడు దేవుడు. నిజానికి యోబుకు కలిగిన కీడు అపవాది వల్ల కలిగిందా, దేవుని వల్ల కలిగిందా? ఎందుకంటే రెండు కూడా విరుద్ధంగా అక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే అపవాది ఏమంటుందంటే, యోబుకి నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి భక్తుడిగా ఉన్నాడు, సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తు నువ్వు, ఆయన భక్తిగా ఉంటాడో లేదో తెలుస్తుంది అని చెప్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, అతను నీ వశంలోనే ఉన్నాడు కదా అంటున్నాడు. అంటే ఇక్కడ యోబుకు కలిగిన నష్టము అపవాది వల్ల లేకపోతే దేవుని వల్ల అనే విషయాలు మనకు ముందు అర్థమవుతాయి. చాలా జాగ్రత్తగా వినండి. 13వ వచనం నుంచి 15వ వచనం. ఒక దూత అతని యొద్దకు వచ్చి, సో దూత అంటే ఇక్కడ దేవదూత కాదండి, మహిమ శరీరం కలిగినటువంటి దూత కాదండి. సో యోబు పనివారిలో ఒక పనివాడు యోబు దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. ఏమన్నాడంటే, ఎద్దులు నాగలి దునుచున్నాయి, గాడిదలు వాటి సమీపంలో మేయుచున్నాయి, ఆ షేబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేశారు, నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను అంటున్నాడు. సో అంటే యోబు పనివాడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, సో ఇలా కొన్ని జంతువుల్ని షేబాయిలు అనేవారు తీసుకుని వెళ్ళిపోయారు, పనివారిని చంపేశారు, నేను ఒక్కడిని నీకు చెప్పడానికి మిగిలి ఉన్నాను అని పనివాడు చెప్తున్నాడు అనమాట. సో ఈ షేబాయిల్ని ఎవరు పంపారు, ఎలా వచ్చారు అనే విషయం మనకి ముందు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. 16వ వచనం గమనిస్తే, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని కాల్చివేసింది, దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. సో ఇక్కడ ఆకాశం నుండి దేవుని అగ్ని, గుర్తుపెట్టుకోండి, ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి గొర్రెలని పనివారిని కాల్చివేసింది. ఇక్కడ అగ్ని ఎవరి కంట్రోల్లో ఉంటుంది? దేవునికి సాదృశ్యంగా అగ్ని ఉంది, దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. సో ఇక్కడ వాక్యం కూడా క్లియర్గా రాయబడిందండి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి. సో యోబుకి ఆ గొర్రెలు మేకలు చనిపోవడానికి గల కారణం ఎవరంటే దేవుడే, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి. సో ఆ యొక్క విపత్తు అనేది దేవుని నుండి వచ్చింది. అలాగే 17వ వచనంలో, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహంగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఆ పనివారిని ఖడ్గము చేత చంపారు, దీన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను. సో ఈ యొక్క కల్దీయులు సమూహము ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయం మనకి ముందు అర్థమవుతుంది. అంటే ఈ కల్దీయులు ఎవరు పంపారు అనే విషయం ముందు అర్థమవుతుంది. సో ఇంకా మనం 18-19 వచనాలు గమనిస్తే, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలోకి వచ్చి ఆ ఇంటి నలుమూలలా కొట్టగా అది ఆ యవనుల మీద పడినందున వారు చనిపోయి, దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను. ఇక్కడ సుడిగాలి ద్వారా యోబు బిడ్డలు చచ్చిపోయారండి. సుడిగాలి వచ్చడం వల్ల వారి ఇల్లు అది ఆ గాలికి వారి మీద పడి వారు చనిపోయారని వాక్యం ఉంది. సో గాలి అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? దేవుని కంట్రోల్లోనే. దేవుడే ఆ గాలిని రప్పించడం వల్ల, ఆ విపత్తు అనేది దేవుడు రప్పించడం వల్లే యోబు బిడ్డలు చనిపోయారు. ఎందుకంటే మనం నిర్గమ 10-13లో గమనించినట్లయితే అక్కడ గాలి దేవుడే విసిరినట్లు మనకి ఆ తెగుళ్ళు వచ్చిన సందర్భంలో మనకి అక్కడ గమనిస్తాం. గాలి అనేది దేవుని కంట్రోల్లో ఉంది.
నిర్గమ 10:13 ప్రకారము. ఇంకా మనం గమనించినట్లయితే 21వ వచనంలో గమనిస్తే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తావెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించారా, విపత్తు అనేది, యోబుకు వచ్చిన విపత్తు అనేది చాలామంది సాతాను వల్ల అనుకుంటారు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, అతడు నీ వశంలోనే ఉన్నాడు, అతని ప్రాణానికి ఏం చేయకుండా చెయ్యని. సో సాతాను ఏమంటున్నాడు, నువ్వు యోబును మొత్తు, అతను భక్తిపరుడా లేకపోతే నీతిమంతుడా కాదా అని తెలుస్తుంది అంటాడు. అయితే అక్కడ యోబుకు వచ్చిన కీడు అపవాది నుండా దేవుని నుండా అనే వివరణలోకి వెళ్తే క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గాలి ద్వారా బిడ్డలు చనిపోయారు, గాలి దేవుని కంట్రోల్లో ఉంటుంది. అగ్ని ద్వారా ఆయన మేకలు పనివారు చనిపోయారు. సో అగ్ని కూడా దేవుని కంట్రోల్లో ఉంటుంది కనుక దేవుని అగ్ని అని అక్కడ రాయబడింది, సుడిగాలి ద్వారా అని రాయబడింది. ఇవన్నింటికన్నా ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటంటే యోబు ఇస్తున్నాడు స్టేట్మెంట్. ఏం చెప్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక. సో ఇంతకంటే మనకు ఆధారం ఏముంది? సో యోబు జీవితంలో వచ్చినటువంటి కీడు దేవుని నుండి వచ్చినది అని మనకి బలమైన ఆధారం యోబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 22వ వచనంలో ఉంటుంది, ఈ విషయంలో అన్నిటిలో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. సో దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు యోబు. అంటే అన్ని విపత్తులు జరుగుతున్నప్పటికీ, అంత కీడు జరుగుతున్నప్పటికీ అది అన్యాయంగా దేవునికి ఆపాదించలేదు యోబు. సో ఇవన్నీ దేవుడే చేశాడని మనం చాలా వివరణ యోబు స్టేట్మెంట్తో కూడా మనం చూసుకున్నాం. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కానీ ఇంకో వచనం చూద్దాం. క్లియర్గా దేవుడే చెప్తున్నాడు ఇవన్నీ నేనే చేశానని. ఎందుకంటే దేవుని సాక్ష్యం కంటే మనకి వేరే సాక్ష్యం అవసరం లేదండి. ఎందుకంటే దేవుని సాక్ష్యం మనకు ప్రాముఖ్యం. సో ఆ సాక్ష్యం విన్నాక మళ్ళీ సాతాను అపవాది యోబు కీడు చేశాడని మీరు అనుకోవద్దు. సో యోబు 2:3 వచనంలో ఇక్కడ ఏముందంటే, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించారా, ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, యోబుకు జరిగిన కీడంతా నేనే చేశానని దేవుడు చెప్తున్నాడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించావు అంటే సాతానుతో చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేరేపించడం బట్టే నేను యోబుకు అలా చేశాను. కనుక ఒక విషయంలో ఏంటి అంటే, యోబుకు జరిగిన కీడంతా నేనే చేశానని దేవుడే చెప్తున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, అంటే ఈ యోబు 2:3 వచనంలో 3 పాయింట్స్ ఉన్నాయండి. ఆ పాయింట్స్ మీకు చెప్తున్నాను. సో రెండో పాయింట్ ఏంటంటే, యోబు ఏ పాపం చేయలేదు, యోబుకు వచ్చిన కీడంతా నిష్కారణంగా వచ్చింది. ఈ కీడు యోబుకు శిక్ష కాదు, పరీక్ష. మీరు గమనించారా, అక్కడ నిష్కారణముగా అని ఉంది. అంటే నిష్కారణముగా ఏదైనా ప్రమాదము, ఏదైనా విపత్తు, ఏదైనా సమస్య మనకు వచ్చిందంటే అది శిక్ష కాదు, పరీక్ష అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మూడో పాయింట్ ఏంటంటే, సాతాను దేవుణ్ణి ప్రేరేపించాడు. ఎప్పుడన్నా సాతాను మనుషుల్ని ప్రేరేపించాలి, దేవుణ్ణి ప్రేరేపించడం ఏంటి అంటే, సాతాను తలుసుకుంటే దేవుణ్ణే ప్రేరేపించగలడా? ఎందుకంటే వాక్యం ఉంది కదా, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అపవాది ఒక ప్రశ్న వేసినప్పుడు దేవుడికి, అంటే అపవాది ఒక ప్రశ్న వేస్తాడు, యోబుకు కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేశావు, అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి, కనుక యోబు నిన్ను ఎందుకు దూషిస్తాడు అనే ఒక ప్రశ్న, దేవునికి విరుద్ధమైన స్వభావం కలిగిన ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా దేవుడు ఇవన్నీ చేశాడండి. సో ఇవన్నీ చేసినప్పుడు యోబు నీతిమంతుడిగా ప్రూవ్ చేయబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు గమనిస్తుందా, సాతాను అపవాది దేవుణ్ణి ప్రేరేపించడం ఏంటి అంటే, అక్కడ సాతాను ఏదో చెప్తే దేవుడు ఏదో చేస్తాడని కాదండి, ఒక ప్రశ్న అనేది వచ్చింది దేవునికి విరుద్ధంగా. యోబు అంత బ్లెస్సింగ్గా ఉన్నాడు, యోబు అంత భక్తిగా ఉన్నాడు, ఇవన్నీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఉన్నాడు అనే ఒక ప్రశ్న వచ్చింది అక్కడ అపవాది అంటే ఏదో సాతాను భావోద్రేగాలు కలిగి ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక పవర్ అనేది కాదండి. అక్కడ చెప్పాను కదా మొదటిసారి నేను, అది డిస్కషన్. భక్తులు, దేవుని బిడ్డలు యోబు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవడో ఒకడో దేవునికి విరుద్ధమైన వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, వాళ్ళు యోబు గురించి మాట్లాడుతున్నారు అనమాట. యోబు మంచివాడు, నీతిమంతుడు, భక్తిపరుడు అని మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏమంటున్నాడంటే, అన్నీ సక్రమంగా జరుగుతున్నప్పుడు ఎవరు మాత్రమో నీతిగా ఉండరో, భక్తిగా ఉండరో అవన్నీ తీసేస్తే
యోబు అప్పుడు ఉంటాడో చూడాలా అని ఆ యొక్క వ్యతిరేక స్వభావి మాట్లాడినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా దేవుడు ఇవన్నీ చేశాడండి. ఇది గమనించాలి మనం. యోబు సందర్భంలో సారాంశం ఏంటంటే, నిజంగా ఒరిజినల్గా దేవుడు, దేవదూతలు, సాతాను కలిసిన సమావేశం కాదండి అది. ఒరిజినల్గా దేవుని దూతలు, మహిమ శరీరం కలిగిన దేవుని దూతలు, సాతాను అనేటువంటి వాడు వీళ్ళు కలిసిన సమావేశం కాదు అది. సో దేవుని బిడ్డలు యోబు గురించి చేసినటువంటి డిస్కషన్లో సాతాను వేసిన ప్రశ్న తప్పని చెప్పడానికి దేవుడు ఈ కార్యక్రమం అంతా చేశాడు యోబు జీవితంలో. సో ఈ విషయాలన్నీ మనం గమనించాలి. ఎందుకంటే యోబు సందర్భంలో సాతాను అనే పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఒక పర్సన్లా మనకి కనిపిస్తుంది, ఒక పర్సన్లా సాతాను కనిపిస్తుంది. కానీ మనం డీప్గా చాలా చక్కగా స్టడీ చేస్తే దేవుని సన్నిధిలో సాతాను ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నిజంగా మహిమ శరీరం కలిగినటువంటి దేవదూతలు అక్కడ సమావేశం కాలేదు. దేవునికి రిప్రజెంట్గా కొంతమంది భక్తులు, వాళ్ళు కూడా దేవదూతలుగా బైబిల్ ప్రకారంగా పిలువబడతారు, యోబు గురించి మాట్లాడుతున్నారు. సో దేవుని నమ్మనటువంటి వాడు, యోబు అంటే కెట్టినటువంటి వాడు ఒకడు వచ్చి యోబుని కామెంట్ చేశాడు. సో ఈ విషయంలో యోబు నిజంగా భక్తిపరుడా కాదా అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు అనేక సమస్యలు యోబుకు రప్పించాడు. సో ఈ సమస్యలు కూడా చాలామంది ఏమంటారంటే సాతాను వల్లే వచ్చాయి అంటారు. ఎందుకంటే చెప్పాడు కదా దేవుడు, నీ వశంలోనే ఉన్నాడు నా భక్తుడు, ఆయన ప్రాణానికి ఏం చేయొద్దని. కనుక సాతాను వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయంటారు. కానీ అక్కడ వివరంగా మనం తెలుసుకున్నట్లయితే, వివరంగా మనం ఆలోచించినట్లయితే, అగ్ని ద్వారా ఒక విపత్తు వచ్చింది, గాలి ద్వారా ఒక విపత్తు వచ్చింది, 2 తెగల వల్ల 2 విపత్తులు వచ్చాయి. అన్నిటికి మించి యోబు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా అన్నిటికి మించి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నన్ను ప్రేరేపించావని. కనుక ఇవన్నీ గమనిస్తే యోబుకు వచ్చిన కీడు దేవుని నుండి వచ్చింది. అక్కడ అపవాది సాతాను అనే ఆ మాటలకి అక్కడ ఒక దృశ్యరూపంగా జరుగుతున్నటువంటి, ఒక నాటకీకంగా జరుగుతున్నటువంటి సందర్భానికి అర్థం ఏంటి అంటే, దేవునికి రిప్రజెంట్గా అక్కడ దేవుని బిడ్డలు ఒక డిస్కషన్ జరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. మనకు అర్థం అవడం కోసం రచయితలు ఒక అలంకరణ భాషతో రాసినటువంటి వివరణ అండి అది. సో మీరు చెప్పాను ముందే, ఒక విషయం గురించి మనకి తేలాలంటే అక్షరంలో ఉన్న అర్థం మాత్రమే తీసుకోకూడదండి. ఎందుకంటే మొత్తము ఆ విషయం గురించి ఆ గ్రంథాలన్నిటిలో కూడా ఏం చెప్పబడింది అనే విషయాన్ని మనం స్టడీ చేసి నిర్ధారణ చేయాలి. అంతే తప్ప కొన్ని సందర్భాలు మాత్రమే తీసుకొని కంక్లూషన్కి రాకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇంకా సాతాను సబ్జెక్ట్ అయిపోలేదండి. ఇంకా సాతాను సబ్జెక్ట్ మీద ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో మరి ఒక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.